అందరికీ ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. దానికోసం కుక్కర్లో ఆయిల్ నెయ్యి వేసుకొని జీలకర్ర, షాజీరా, లవంగాలు, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే అనాస పువ్వు, జాపత్రి వేసి వేయించుకున్నాక అందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేలోపు మనం పక్కన కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని మనం బాయిల్ చేసిన ఎగ్స్ని స్లిట్స్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోతాయి. లోపు ఇందులోకి అల్లము, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి పేస్ట్ చేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ లోపు మన ఎగ్స్ అనేవి మసాలాస్ పట్టేసి ఉంటాయి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఈ లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా మగ్గిపోతాయి కదా, ఇందులోకి టొమాటోస్, పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనాని కట్ చేసి వేసుకోండి, ఫ్లేవర్ బాగా దిగిద్ది. ఇప్పుడు ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిపేసుకున్నాక ఆయిల్ రిలీజ్ అవుతాయి కదా, అవి ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యే టైంలో ఒక హాఫ్ గ్లాస్ వరకు పెరుగుని బాగా బీట్ చేసి వేసుకోండి. బీట్ చేసి వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాక పెరుగు కూడా బాగా ఉడికి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. అలాంటి టైంలో మీరు అరగంట నుంచి గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మసాలాలన్నీ కూడా బిర్యానీకి అనేది పడుతుంది అనమాట, రైస్కి పడుతుంది. సో ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, అలాగే ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇందులోకే వేసేసుకోండి, ఎందుకంటే అందులో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. ఒక్కసారి ఒక మిక్స్ ఇచ్చేసుకొని ఇందులోకి వాటర్, నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి 3/4 నుంచి 3 వరకు ఫుల్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నా, మరకపెట్టి పోసుకున్నా. ఇప్పుడు ఇందులో ఇలా మరుగు పట్టిన తర్వాత కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక 20 to 30 minutes డిస్టర్బ్ చేయకుండా వదిలేసేయండి. తర్వాత ప్రెషర్ పై ఇలాగా ఓపెన్ చేస్తే మనకి బిర్యానీ అనేది భలే రెడీ అయిపోతుంది. దీనికి సెపరేట్గా కర్రీస్ అంటూ ఏం అవసరం లేదండి, మన రైతాతోటి బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.